సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గోవింద 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 అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. నిరుపమ గుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయమే స్వాంగ్రి భక్తిం వితన్వన్. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు అర్చావతార స్వరూపంగా మలయప్ప స్వామిగా శ్రీభూనీళ సమేతంగా ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో వెంకటాచల పర్వతంపై తన భక్తులను అనుగ్రహించడానికి స్వీకరించేటువంటి ఆ కన్యాదాన మహోత్సవం శ్రీవారి కళ్యాణోత్సవంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా భక్తులందరి చేత స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని కైంకర్యపరులు సవినయంగా మనవి చేశారు. ఆ తదుపరి అంగంగా స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని జయా సూత్రవతి సమేతంగా కళ్యాణ దేవతలతో కళ్యాణ మంటపానికి ఆవాహన చేస్తారు. వచ్చినటువంటి దేవతలందరికీ కూడా సురలందరికీ కూడా సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేస్తారు. వారందరికీ కూడా అర్ఘ్యము పాద్యము ఆచమనీయము ఆసనములు సమర్పణ చేసి ఆ తదుపరి
ఆ కళ్యాణ మంటపాన్ని అందు ఉండేటువంటి ద్రవ్యాన్ని స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమంతో శుద్ధి చేస్తారు. గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచిత్తి అత్రికస్యవేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్వరిత వక్త్రాత్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తవాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమనయः శిష్యాస్తస్మై శ్రీ విఘనసే నమః ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవా నను మన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసవేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచక్రమణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాశరప్తశ్రమాణశేషు ధరచ్చరుచ పరిపూరిదేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాకం సుధరకం సుధర్మ ఇదమాపశ్యమా శపతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పూతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాజాపితరా పురుత్ర తేభ్యో ఇంద్రస్య విదోదవిష్ణుర్ విష్మే దేవామంజంత మరుతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంకటకృతమన్వితం జగాపదం సంకేతం సపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్ధవం దేవం దక్షిణాముఖమర్చకేద ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వేశదాత్వం హితో శంభో వైరాజంతే ధోదనిహత్తాం ప్రేష్యామ దేశో వ్యవధానామనాదర్యామి సస్తాంతరిదాన్ దధాతు పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామి జయామావాహయామి సూత్రపతిదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యేన కుర్యాత్ సపరివారస్య. విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సపుణ్యాహం కరోమి. కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రకిరాం ప్రకిరాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయन् విష్ణో కర్మాణి విశదగదో వ్రతాని విస్పృశే ఇంద్రస్య ఇత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివేవ చక్షురాదనం తద్విప్రాసోపి మన్యమోజా కృపాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యముదేతి ఆథా నక్షత్రం నయతి యావద్ తత్ర సూర్యో గచ్ఛేద్ యత్ర జఘన్యం పశ్యేద్ తావద్ గర్వీత యత్కారీ స్యాద్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్సుమరోమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం
స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిరుధ్యాస్మ హవీర్నమోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః చతంజీమేమసరతः సమీరాः ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భవత్కంగిరూపం శ్రీనివాసస్వామినः సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యరాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథా మహేరణాయ చక్షసేయో పశ్చిమతమోరసస్తస్య భారయ తేహనః వచతేర్వమాదరः తస్మా అరంగమామభోజస్య క్షయా జన్వధా ఆపో జనయథా జనః పవమానస్సువర్జనः పవిత్రేణ విచర్షణిః యః పోతా సపునాతమా పునంతమాదేవ జనాః పునంతమనబోధయ పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పరాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతోకం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాదే యస్యే భక్ష్మే స్తనవో వేదపృష్ఠాః త్వయామదంతః సదమార్యేషు వయక్తస్యామపదయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపచ సాపయోభిః అర్ధావనే యజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిషష్టైర్దే మమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः सम्भृतकं रथं सर्वकं सभूतमस्यादि सुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सप्तर्मधोदकं पापमानी स्वस्तिगरीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखा हि घृताश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेने सह वा पुनातु सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रमृणाभिपुनादवा जातमेधा मूर्तिकिन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषणं शन्नो अस्तुभ्यपदे सञ्जतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिश देवार्त्वयो मार्जयन्तान् दक्षिणायान्तिश मासाः पितरो मार्जयन्तां प्रणीत्यान्तिश ग्रहाः पशवो मार्जयन्तां मुनीत्यान्तिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्तिश विघ्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रदयानि यस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वे महे प्रतितन्नो जुषश्वशन्न ये धैत्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे चक्मया सकं सदा ते चक्षेमहिरण्मया गातुमत्या आवह क्षेमवदयो ये वरन्नो यूयं पादस्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्ने सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं वस्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्पाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. పరమాత్మకు ఉభయనాంచారులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమానికి సమాయత్తమవుతున్నారు. పంచమృత్తికా పాలికలలోకి ఓషధీ బీజాలను నవధాన్యాలను నిక్షిప్తం చేసి మంత్రజలంతో ప్రోక్షణ చేసి అంకురాలను ఆ సమస్తమైనటువంటి అంకురాలను కూడా పుష్పాలు, సమస్తమైన మంగళద్రవ్యాలు, అక్షతలు, తులసి, ఆ బీజాలన్నిటినీ కూడా అర్చిస్తూ పంచప్రాణాలకు ప్రతీకగా, పాంచభౌతిక శరీరానికి ప్రతీకగా ఆ పంచమృత్తికా పాలికలు నిలబడుతుంటే పంచ ప్రాణాలకు ప్రతీకగా
శరీరానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి పోషణని, శక్తిని, జీవశక్తిని ప్రసాదించేది భూదేవి అమ్మవారు కాబట్టి ఆ తల్లి నుంచి వచ్చేటువంటి వాటి ద్వారానే మనం నిలబడగలుగుతున్నాము. కాబట్టి భూదేవి అమ్మవారిని సస్యవృద్ధి చేయమని, జీవశక్తి పెంపొందించమని, సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ఆధారంగా ఉన్నటువంటి ఆ భూదేవి అమ్మవారిని సమస్తమైనటువంటి మంగళద్రవ్యాలతో, ఉపచారాలతో అర్చిస్తున్నారు కైంకర్యపరులు. నేటి బీజాలు రేపటికి అంకురాలై అదేవిధంగా వృక్షాలుగా మారి సమస్తమైనటువంటి మంగళాలను జగత్తుకి అనుగ్రహించేటువంటి శక్తి రూపంగా అవన్నీ కూడా మనకి దర్శనం అందిస్తున్నాయి. ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమం ద్వారా ఎవరైతే గోత్రనామాలతో భక్తితో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారో వారి యొక్క వంశాలు కూడా అదే విధంగా వృద్ధి చెందాలి అంటూ ప్రార్థన చేశారు. ఆ తదుపరి రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని స్వామివారికి అమ్మవార్లకు జరిపించబోతున్నారు శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు. భవస్వరో మత్స్యదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజక్రమణి ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానన విబుధా విరాజన్నే తమ్మజదోషాయస్యాననాగ్ని విపినాని వదంతు. ఓం శ్రీశమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతన స్వస్తి త్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంతర్భవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజనేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధరాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తియానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నామామిమారోహేమ నంభోముచామాంగిర సంగయం స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాదపానిశరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు స్వస్తి సూక్తాలతో అభిమంత్రింపబడినటువంటి పసుపు దారాలను స్వామివారికి అమ్మవార్లకు అదేవిధంగా ఈ కళ్యాణ క్రతువును జరిపించేటువంటి శ్రీవైఖానస కైంకర్యపరులు కూడా ధరింపబోతున్నారు. ప్రప్రథమంగా పెళ్లి కుమారుడిగా వేంచేపు చేయబట్ట శ్రీనివాసునికి సమస్తమైన ఉపచారాలు, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, గంధము, పుష్పము వీటన్నిటిని కూడా సమర్పణ చేసి ఆ తదుపరి రక్షాబంధనాన్ని జరిపిస్తారు కైంకర్యపరులు. ఈ రక్షాబంధనం నిజానికి మనం చూసేటువంటి వివాహాలలో గనకైతే పెళ్లి కుమారుడికి, పెళ్లి కుమార్తెకి, అదేవిధంగా కన్యాదాతలు కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరిస్తారు. దేనికి అనంటే ఎటువంటి ఉపద్రవాలు రాకుండా, ఎటువంటి అమంగళాలు వినకుండా జరగకుండా ఉండడం కోసం, రక్షని స్వీకరించడం ద్వారా ఆ శుభ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. మరి స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి. ఆ శ్రీవారికి జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో జరుగుతున్న రక్షాసూత్ర ధారణ జగత్తుకి స్వామివారే రక్షకుడు కాబట్టి, స్వామి నాయనా తండ్రి ఓ శ్రీనివాస ప్రభు నీవే సకల జగత్తుకి రక్షకుడివి, దిక్కు స్వామి అంటూ స్వామివారికి మనవి చేస్తూ, రక్షించమని ప్రార్థన చేస్తూ
స్వామివారికి అమ్మవార్లకు కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. స్వామివారు అర్చక స్వాముల వారు ఏ విధంగా ఆచమనీయాలు అదేవిధంగా అర్ఘ్యపాద్యాలు అందిస్తున్నారో వాటిని స్వీకరిస్తున్నారు. అలాగే వారు ధరింపజేయబోయేటువంటి సూత్రాన్ని కూడా స్వామివారు ధరింపబోతున్నారు. అదిగో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి పాద పూజ చేసిన తరువాత ధరింపజేయబోతున్నారు. మరి స్వామి రక్షించడానికి మనల్ని పంచాయుధాలు ఉన్నాయి. సుదర్శనము, పాంచజన్యము, శాంఘము, ఈ కౌమోదకి, ఈ పంచాయుధాలతో మన యొక్క పంచ ప్రాణాలను రక్షిస్తున్నాడు జగన్నాటక సూత్రధారైనటువంటి స్వామివారు. శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన సంసార చక్రం మనకు కూడా ఉంది. సంసార చక్రం మనది వేరే, స్వామివారికి మహాలక్ష్మి అమ్మవారికి ఉన్నటువంటి సంసార చక్రముట సుదర్శన చక్రంట. సర్వప్రాణి హృదయస్థమైనటువంటి హంసస్వరూపంగా మన లోపల ఒక హంస తిరుగాడుతూ ఉంటుంది. మానస సరోవరంలో రాజహంసలు తిరుగుతూ ఉంటాయి. ఆ మానస సరోవరం మన మనస్సే గనక అయితే దానిలో తిరిగేటువంటి హంస పాంచజన్యంట. పంచభూతాత్మకమై సర్వవేదమయమై అక్షర చందోరూపమైన పక్షాత్మక స్వరూపమే శ్రీహరి వాహనమైనటువంటి గరుత్మంతుడుట. హరికి గల శాంఘము పృథివీ వాయు సంయోగ సంజనితముట. అదేవిధంగా తేజస్సు వాయు సమ్మేళనాత్మకాలుగా శరాలు అంటే బాణాలు అక్షయ తూణీరాలుగా, విద్యావిద్యలు లోకాచల స్వరూపంగా, ఖేటము కృతాంత సదృశంగా నందకమనే ఖడ్గము, దండనీతి స్వరూపమే విష్ణువు యొక్క గదగా కౌమోదికగా, ఈ సమస్త ఆయుధ సంపత్తి అంతా కూడా ప్రకృతికి అనుసంధానమైంది. అది మనం గమనించగలగాలి. ఇటు హంసస్వరూపమైన సుదర్శన చక్రమైన పాంచజన్యమైన పృథివీ వాయువు తేజస్సు అదేవిధంగా సమస్తమైన ప్రకృతితో అన్వయింపబడినటువంటి ఆయుధాలనే స్వామివారు ధరించి మన పంచప్రాణాలకు రక్షకుడిగా నిలబడి ఇదిగో ఆ రక్షాసూత్రాన్ని కళ్యాణోత్సవ కైంకర్యంలో స్వీకరిస్తున్నారు. అదేవిధంగా అకృతకమైనటువంటి చక్ర శంఖాదులు ఏవైతే ఉన్నాయో ఇంకెవరూ ధరింపలేరు వాటిని, స్వామి తప్ప ఎవరి వల్ల కాదు. కాబట్టి మనకి రక్షకుడు స్వామి తప్ప వేరొకరు లేరు, రారు. కాబట్టి పిత్రే రక్షకాయ, స్వామివారు సమస్త జగత్తుకి తండ్రి కాబట్టి తండ్రి రక్షిస్తాడు తన బిడ్డలని. అటువంటి తండ్రి స్థానంలో స్వామివారు నిలబడి సమస్త జగత్తుకి ఆధారంగా రక్షకుడిగా స్వామివారు ఈ రక్షాసూత్ర ధారణని స్వీకరించారు. ఆ తదుపరి కైంకర్య పరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణం చేయటం అంటే మాటలా? ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని రాక్షసమైనటువంటి కృత్యాలు, విఘ్నాలు కలిగించడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక పక్కన విశ్వక్సేనుల వారు సమస్త దేవతా పరివారం అంతా కూడా ఈ కళ్యాణం జరిగేటప్పుడు సూక్ష్మ రూపంలో ఆ కళ్యాణ మండపంలో సమస్తమైనటువంటి ద్రవ్యాలకు వస్తువులకు జరిగేటువంటి క్రతువులన్నిటికీ కూడా రక్షగా నిలబడి ఉంటాయి. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియను జరిపిస్తుంది. శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా పృథ్వాంశం శుద్ధ ఆసీన్వాన్మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోధమిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి చక్రహే శుద్ధో వాజం మయ దేవాద్రమిణమాజనంతాం మయ్యాశీరస్తు మయ దేవహోతిః దైవ్యాహోతా రావణజంత పూర్వేరిష్టాస్యామద్రవా సుమీనాః మక్యం జనంత మమయాని హవ్యాగోతి సత్యామన సౌమే అస్తు ఏ నోమానికాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజతామే దేవీ షడర్మే రణక్రోధ విశ్వే దేవాస హవీరయత్హం
महास्महि प्रजगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सञ्जतपसो यत्यनिष्यते अग्निमश्वत्थादिरिह व्यवाहकं शमे गर्भाञ्जलिगन्योमयो भूः घृतप्रदेको घृतयो निरग्निघृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वाचरितो वहन्ति घृतं पिबन् शिखिजाजिक्षदेवानि आयुर्ता अग्ने हविषो जषाढो घृतप्रदेको घृतयो निरेधे घृतं पीत्वा मधुजारगव्यं विदेव पुत्रमभिरक्षदादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषीमतस्वरुजो वेन आवहा समुद्रया उपमा अस्य विष्टा सतश्च योनि मसदस्य विवहावं भूब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरातु साधन्यविदत्यकं भेकं तस्त्रमणं योधराज तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेजमानसुरप्तरुहीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गीतमानं जधीः ओं प्रोक्ष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेजमानो तदप्तरुहीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं जधीः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परशर्ष पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रथमपणात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरामो देवीरग्ने पवो अग्ने गुमोऽग्रयमं यज्ञं न यदाग्ने यज्ञमदन्धत्त युष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्भं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन्नवप्रणेष्यामि गिनमानवाजं गिच्छाप्रणै यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेजमानो सुसप्तरुहीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया सोमावप्रणेष्यामि गिनमानवाजं गिच्छाप्रणै यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेजमानो सुसप्तरुहीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया कोमः प्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकुं सातयन्तरः इदं वदन्ति कृतपुष्टावरागुस्सहस्रमोषं यजमानेऽन्यञ्चतीः कोमो जनक्ते समो जनक्ते संविशन्तान्ते वीर्वशपात्राणि देव इत्यादि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि वरुदावाहयामि रुद्रानावाहयामि आपावोपासपुरुष्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्रिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि स्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्निशोमाभ्यां कृष्णनोभामि प्रजापतये कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि वसुभ्यो कृष्णनोभामि मरुद्भ्यो कृष्णनोभामि रुद्रेभ्यो कृष्णनोभामि आपावोपासपुरुष्या श्री महाविष्णवे कृष्णनोभामि बृहस्पतये कृष्णनोभामि मित्राय कृष्णनोभामि वरुणाय कृष्णनोभामि आदित्येभ्यो कृष्णनोभामि अश्विभ्यः कृष्णनोभामि पूष्णे कृष्णनोभामि कक्षाय कृष्णनोभामि कक्षदेवता सोमाय कृष्णनोभामि वैवाहिकयज्ञाय कृष्णनोभामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनोभामि सर्वदेवेभ्यो कृष्णनोभामि आद्यन्तर्प्रतिश्रयामि चन्द्रप्रतिश्रयामि अग्ने द्योतरसि समिदसि स्वाहा अमृतमशवारुणमसि अन्तरिदमरक्षोऽन्तरिदा आरातयः प्रत्युष्टमरक्ष प्रत्युष्टा आरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमाने अग्निष्टगाधेनवः सन्त्वेकाच शतं च सहस्रं च आयुधं च निगितं च प्रगितं च अर्पणं च न्यर्पणं च समुद्रश्च मध्यं च अन्तस्य परान्तस्य इमामे अग्निष्टगाधेनवः सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जनाप्रमे नमः विषत्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अधिदेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा षष्टिशतसहस्राण्यकितमक्षयमर्पुतमानया अयन्त इद्म आत्मा जातवेदस्तेनेत्यस्तद् वर्धस्वजेतवर्तयिदास्मान् प्रजगापशविर्ब्रह्मवत्यसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तम् प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा आग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा
मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अस्त्रिभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसमाय स्वाहा वैवाहिक जिज्ञाय स्वाहा जिज्ञदेवता विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्यावं भू स्वाहा ओं भव स्वाहा वकुं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमकृस्ताः नमनेन्वमकृस्ताः सरस्वतीन्वमकृस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे औपासनाग्नो आघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्रागच्चित्तार्थमतो देवादि षट्मैष्टमहोमं होष्येतेन मन्यस्वानपदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभावोम अतो देवा अवन्तरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानधरेपदं समूढमस्य वागं श्रे स्वाहा त्रीणपदा विचक्रमे विष्णुर्गोमा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि विशतगितो वृदानि विस्पथे इन्द्रस्य यत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षुरादर्ग स्वाहा तद्विप्रासोपमन्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే जानते संकल्पमानं प्रकल्पमानं अपकल्पमानं अपकल्प्तं क्लुप्तं श्रेयोवसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभान् सम्भाने ज्योतिष्मागस्तेजस्मान्नादमग्रस्तवन्न भेतपन्ने
रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्रियमेवावरुन्धे सीते वादे पुनर्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे ओम स्रौतस्मार्तादिकं कर्मनिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः विद्युत्कोटिदिवाकरावमुनिशं शङ्कं गदापङ्कजं चक्रं बिभ्रति इन्दिरावसुमतिः संशोभि पार्श्वद्वयं केयूराङ्गदहारकुण्डलधरं पीताम्बरं कौस्तुभं दीप्तं विश्वधरं विभुं सुवक्षविलसत् श्रीवत्सजिह्नं भजे स्वच्चक्रशङ्खं कटिवरदहस्तं स्वर्णाम्बरं रत्नकिरीटकुण्डलं प्रलम्बसूत्रोत्पलमाल्यभूषणं नमाम्यहं वेङ्कटशैलनायकम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्याभ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्यसप्तावरणैरावृते अस्मिन् महदिब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पनन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्दण्डि शुण्डादण्डोत्तम्भिदे अमरापदे तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदे त्यष्टदेवपदे विराजते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलपलयिते लवणेक्षुसुरासर्पितशिक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भोप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलपुष्पराख्य सप्तत्वे पत्नीपदे माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारियात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतिकं पुरुषहारीनावृतभद्राश्वकेतुकमालक हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इंद्रकसेरुताम्रकभस्ति पुन्नाकगन्धर्व सौम्यमरुणभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेशरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीबाकलोहित धामातपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्या तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैकदिनापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवासदित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अदिरात्राप्तोर्यामसान्तपनवाजपीजपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनो मणीन्द्रमदानसारभिर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिः रिक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रकारेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परमासुदेव शर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय
భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ఋగ్యజస్సామాధర్వణ సకలవేదాధ్యాయినీం భార్గవత్స్కిమన ఆప్నువాన ఔర్వమీదరమంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారమదీం సర్వాంగనా సమ్మోహన సంసేవితమాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తరభృగోణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకలవేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారమదీం సర్వాంగనా సమ్మోహన సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవదీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ స్వరూపమైన శ్రీమన్నారాయణుడికి శ్రీభూ నీళా సతులతో జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు తాళ్లపాక వంశీకుల ద్వారా కన్యాదానాన్ని స్వామివారి పక్షాన స్వీకరించారు. వేద పండితులు మహాసంకల్పాన్ని పఠనం చేశారు. ఈ కన్యాదానాన్ని చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు అగణిత గుణితాలు. బ్రహ్మలోకంలో నివసించేటువంటి యోగ్యతను సాధించడం కోసం అశ్వమేధాది యాగాలు 3 సార్లు చేసినటువంటి ఫలితం సిద్ధించడం కోసం అగ్నిహోత్ర వాజపేయాది శతక్రతు పుణ్యఫలం లభించడం కోసం తనతో పాటుగా తనకు ముందు తన వెనక 10 తరాలు తరించే విధంగా, అదేవిధంగా పితృదేవతలందరూ శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసాన్ని పొందే విధంగా చక్కగా అలంకరింపబడినటువంటి సుశీలగా ఉన్నటువంటి సుమేధ అయినటువంటి స్వర్ణాలంకృత అయినటువంటి కన్యను సదక్షిణ సజల సహితంగా ససువర్ణ సహితంగా ఈ కన్యాదానాన్ని చేస్తున్నామంటూ తాళ్లపాక వంశీకుల పక్షాన వేద పండితులు మహాసంకల్పాన్ని గానం చేస్తూ తెలియజేశారు. వివాహ సమయాలలో చేసేటువంటి మహాసంకల్పము మహాకాలంలో మహావిశ్వంలో మానవుడనేవాడు ఎంత చిన్నవాడో, ఎంత అల్పమైనటువంటి జీవులమో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా మనం ఈ స్వార్థ చింతనల నుండి బయటపడడానికి, పరోపకారానికి, మానవ సేవని మాధవ సేవగా మలిచేటువంటి భాగ్యాన్ని మనకి కల్పించడానికి ఈ మహాసంకల్పాన్ని కొన్ని సందర్భాలలో పఠనం చేస్తారు. కన్యాదానము, నదీ స్నానం చేసేటప్పుడు కూడా ఈ మహాసంకల్పం చెప్పుకోవాలిట. తీర్థ స్నానాలు, ప్రాయశ్చిత్తాలు కానీ, ఏవైనా యజ్ఞాలు కానీ, వ్రతములు కానీ జరిగేటప్పుడు ఈ మహాసంకల్పాన్ని గానం చేస్తారు. అసలు ఈ భూమి, ఈ విశ్వం ఎలా ఉంది అంటే అంతము లేని గల శక్తి గల భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆ స్వామి యొక్క శక్తి అసలు ఎవరు చెప్పగలం, ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం? ఆదిశేషుడికే అలవి కాలేదు. ఆయన 1000 నాల్కల విద్వశిఖామణి. ఒక్క నాలికతో అందున ఈ మానవులమైనటువంటి మన యొక్క జిహ్వతో స్వామివారిని వర్ణించనలవి అయ్యేటువంటి పనేనా?
అటువంటి పరిమితి లేనటువంటి అనంతమైనటువంటి శక్తిని కలిగినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి చేత ఈ విశ్వమంతా కూడా భరింపబడుతోంది. అలనాడు ద్వాపర యుగంలో యశోదమ్మకి నోట్లో ఆయన నోరు తెరిచి మన్ను తిన్నావా కృష్ణ, ఏది నోరు చూపించమని అడిగితే సమస్త భువన భోంతరాలు సమస్త విశ్వాన్నంతా కూడా ఆ తల్లి తిలకించి ఆవిడ ఒక రకమైనటువంటి మాయలో పడిపోయి మరిచిపోయింది, పడిపోయింది. మరి అటువంటి స్వామిని మనం అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. కాబట్టి మన కోసం అర్చావతారమూర్తిగా మలయప్ప స్వామిగా మనకు ఒక రూపం ఉంటే తప్ప ఆరాధన చేయలేం. కాబట్టి సగుణోపాసన కాబట్టి నిర్గుణుడిగా స్వామిని మనం దర్శించేంత స్థాయికి మనం చేరలేదని మన మీద అపరిమితమైనటువంటి వాత్సల్యంతో ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు అర్చావతారమూర్తిగా అదిగో కొలువై స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి మనలాగా పట్టుపీతాంబరాలను ధరించి కిరీటాన్ని ధరించి సమస్త దివ్యాభరణాలు పుష్పమాలికలు పెళ్లి కుమారుడిలాగా మన కోసం తయారయ్యి స్వర్ణసింహాసనం పైన స్వామివారు వేంచేపు చేయబడ్డారు. స్వామిని అనుసరిస్తూ నిత్యాన పాయనులుగా ఉభయనాంచారులు కూడా స్వామికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి మరొక సింహాసనాన్ని అధిష్ఠించారు. ఎందుకయ్యా ఈ కళ్యాణాలు ఇవన్నీ స్వామివారికి అంటే స్వామివారి కోసం కాదు కదా, భగవంతుడికి చేసేటువంటి ఉపచారాలన్నీ కూడా భక్తుడు తాను తరించడం కోసం చేసేటువంటివే. అంటే తమ యొక్క లక్ష్యము కానీ ఏకాగ్రత కానీ ఒక కుదురుగా ఉండాలి అంటే స్వామి యొక్క పాదాలు మనకి కనపడితే తప్ప, స్వామి యొక్క స్వరూపాన్ని మనం దర్శించగలిగితే తప్ప చెయ్యలేం. కాబట్టి అటువంటి స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు కన్యాదానాన్ని జరిపించి ఆ తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. మామూలుగా మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున అంటూ పెళ్లి కుమారుడు చెబుతాడు వివాహాలలో. స్వామివారి కళ్యాణం భగవద్ కళ్యాణాలలో మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవే అంటారు. ఈ మాంగళ్యాధారణ కార్యక్రమాన్ని ఎందుకు జరిపిస్తున్నామంటే లోకరక్షణ కోసం. ఈ లోకమంతా కూడా సుభిక్షంగా సుసంపన్నంగా సమస్తమైనటువంటి వస్తు సంపదలతో విరాజిల్లుతూ దుర్భిక్షం లేకుండా సస్యవృద్ధి సమస్తమైనటువంటి వృద్ధితో విరాజిల్లే విధంగా ప్రకృతికి చేసేటువంటి ఉపచారం. ప్రజాపతిः సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిः ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధార్యతాన్ ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ప్రజాపతిः సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ హవిషాభిషోమం వృజామసి అథాత ఇంద్రః కేవలీర్విషో బలిహృతస్కరదే. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఆ మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఓం అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోస్య ప్రజామంచిత ప్రత్యభాషాత్ తదజకం రాజావరణో మన్యతాం యథేజక్ స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా ఇమం మే వరణస్తుదేహమత్యాజ మృడయా తామవస్య రాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమాన సదాశా ఆస్తే గీతమానో హవిర్మిః మహేడమానో వర్ణే హవోదృశకం సమాన ఆజు ప్రమోషే స్వాహా తన్నో అగ్నివర్ణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసతిష్ఠాః యజుష్టో బంధినమశోషడానో విశ్వాన్ ద్వేషాగం సి ప్రమమతి హస్మత్ స్వాహా సత్తన్నో అగ్నేవమా భవతే నేదిష్టో అస్యావశతో వ్యుష్టో అవజక్ష్మణో వర్ణకం రడానో వేహమృదేకం సహవో నయేతి స్వాహా తుమగ్నే అయాస్యాసన్మనసా హితః అయాసన హవ్యమోహిడే జానో దేహమేషడగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్మమగ్రస్తాః నమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానా వపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానా వపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాకుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అణో విశ్వాబుధత్వజా వయం ధారాబుధన్యాయిమా అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానా వపామి సమృద్ధి కరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానా వపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానా వపామి సమృద్ధి కరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానా వపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అణు
విశ్వాభుతత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్స్తాః అనమదేన్వమగ్స్తాః సరస్వరేన్వమగ్స్తాః దేవసవిదప్రాసామీః अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यं जगन्मणे औपासनाग्नो सर्वप्रायश्चित्तार्थमतो देवादि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ अतो देवा अवन्तरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभे स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानतरेवदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगतो प्रधान स्पशे इंद्रस्य यज्ञस्य स्वाहा तद्विष्णोत्पन्नमं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षणादरग स्वाहा तद्विप्रासोपमन्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं रग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्स्ताः नमदेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपरे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यं जगन्मणे औपासनाग्नो कर्मधात् पुण्यार्थं बुपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ओं यदस्य कर्मणोत्यरीर्जं यद्वान्योनमहाकरम् अग्निश्चस्विष्टकृत्वान् सर्वकृष्टकं चहुरं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहोतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमवश्मै स्वाहा अग्नये तिष्ठकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा जन्म आत्मनो मिन्दाभोदग्निस्तन्द्राः आर्जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायवं चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचरनिष्ठेभ्य स्वाहा भेषदन्त्रित्यै स्वाहा अंस्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समिदशतेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तने अग्ने समित सप्तरिक्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयो नीरापरस्वा कृतेन स्वाहा प्रतधान विद्वान् निष्ठपुष्णेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तक स्वाहा वेदर्भक्तक स्वाहा द्योर्भक्तं प्रथमे भक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तं अग्निर्जेर्णं वेदर्जेर्णं द्योर्जेर्णं प्रथमे जेर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जेर्णं समन्दाम्बरहरहविडा कृतेन समादित्येरसभिस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योतृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपितामहः प्रपितामहः साक्षयमतृप्यन्तां मदितेन्वमग्स्ताः अनुमदेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सदसि सर्वे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षेतामसि मामे क्षेष्ठाः देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशमादाः पितरो मार्जयन्तां वरिष्ठाकस्मनेष्टो क्रमवचो अपापधीं त्वेषं वचो अपापधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयितम्मादीक्वर्तमत्रमेधामश्पन् पृथिव्यादिमो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सुतनमसि दक्षिणतो विष्णोः सुतनमसि उत्तरतो विष्णोः सुतनमसि प्राच्यां विष्णोः सुतनमसि सर्वाण्यान् परिसमुख्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा बवोषधयो मरुतां पुरुषदगिस्तिमं गच्छतो नो वृष्टिमेर यस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यवस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम्
त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषां दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्चे तथा महेरणाय दक्षसे यो पश्यतमो रसस्तस्य भार्यते हरः वसतिर्व मातरः तस्मा अरङ्गमाममो यस्य क्षयाय जन्वथा आपो जनयथा जनः यत्तेऽग्निरेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्निवर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्नि हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधा मयि प्रजा मयिग्निस्तेजो दधात मयि मेधा मयि प्रजा मयिन्द्रियं दधात मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हदासनाय कृतन्तमयाति परिपूर्णन्तरस्त्रे प्रागचित्तानि शेषानि होमकर्मात्मकानि वैदानि शेषापजेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनपादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनपादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि सर्वं श्री यज्ञेश्वरार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించారు కైంకర్యపరులు. మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని జరిపించి కర్పూర నీరాజనాలను స్వామివారికి అమ్మవార్లకు అందచేసిన తదుపరి అదిగో వారణమాయర కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. దానికి ముందు పూర్ణాహుతి కార్యక్రమాన్ని యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి గుడశేషాన్ని ఆజ్యశేషాన్ని సమర్పణ చేశారు. అలనాడు గోదాదేవి పాడినటువంటి పాసురాలను తాను కన్న కలలు ఏవైతే ఉన్నాయో శ్రీకృష్ణుడు తనకు పతిగా లభించాడని, పెళ్లి కుమారుడుగా వస్తున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క చరణార విందాలను, ముఖార విందాన్ని, ఆ కళ్యాణ మంటపాన్ని, అదేవిధంగా కన్యావీక్షణ కార్యక్రమాన్ని ఆ జగన్మాత అయినటువంటి గోదా అమ్మవారు తాను కన్న కలలను పాసురాలుగా పాడిన వారణ మాయిరం అన్నది ద్రవిడ వేద సంస్కృతికి ప్రతీకగా ప్రతినిత్యము స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో దాన్ని గానం చేస్తూ పూలబంతుల ఆటకి అంటే 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి ఆట పూలబంతులాట వారణమాయిరంగా ఆ సమయంలో వాటిని గానం చేస్తారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనాన్ని కైంకర్యపరులు సమంత్రంగా నిర్వర్తిస్తున్నారు. ఘంటానాదాలు, మంగళ వాయిద్యాలు, వేద ఘోష నడుమ స్వామివారికి జరుగుతున్నటువంటి పుష్పమాల పరివర్తనలో సమస్తమైనటువంటి అధికారగణము, అదేవిధంగా వేద పండితులు, అదేవిధంగా శ్రీవైఖానస కైంకర్యపరులు, స్వామివారి భక్తులు, దేవతలు, సమస్త పరివారం అంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం చేతులు జోడించి స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించేటువంటి శుభ తరుణం. ఎందుకంటే
ఈ పుష్పమాల పరివర్తనంతో ఇప్పటి వరకు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలుగా ఉన్నటువంటి స్వామివారు అమ్మవార్లు దంపతులై సమస్త జగత్తుని కూడా అనుగ్రహించేటువంటి సమయం. అందుకే మనందరం గమనిస్తే గరుత్మంతుల వారు ఎప్పుడూ కూడా చేతులు జోడించి భక్తి వినయాలతో స్వామి పట్ల అపరిమితమైనటువంటి శ్రద్ధతో వంగి నమస్కారం చేస్తూ సిద్ధంగా ఒక్క కాలు మీద కూర్చొని ఉంటారు. అంటే స్వామి పట్ల భక్తికి నిదర్శనం అది. మనం కూడా అంత భక్తి శ్రద్ధలతో గనక స్వామి పట్ల ఉన్నట్లయితే స్వామివారు ఆ గరుత్మంతుణ్ణి అనుగ్రహించినట్లుగా మనందరినీ కూడా అనుగ్రహించగలరు. కాకపోతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామిని మనం ఏం కోరికలు కోరాలి అంటే లౌకికమైనవి ఎలాగా స్వామివారు అనుగ్రహిస్తారు. మహాచక్రవర్తి దగ్గరకు వెళ్ళి, ఓ మహారాజా మాకు కూరగాయలు కావాలి అంటే ఎలా ఉంటుంది ఆ కోరిక? అటువంటి కోరికలు కాకుండా స్వామి నీ యొక్క పరమానుగ్రహం నా పైన ఎల్లప్పుడూ ఉండేటట్లుగా చెయ్యి తండ్రి. లౌకికమైనటువంటి గృహవాంఛలు కానివ్వండి, కళ్యాణాలు కానివ్వండి, స్వామి తలుచుకుంటే ఏవి దొరకవు మనకి. స్వామి అనుగ్రహం ఉంటే చాలు కదా. కాబట్టి ఆ పరమాత్మ యొక్క పరమానుగ్రహాన్ని మనందరం కూడా ఈ కళ్యాణోత్సవం ద్వారా ఈ శనివారం నాడు పొంది అదిగో అక్షతారోపణ కార్యక్రమాన్ని దర్శిస్తున్నాం. గోవింద పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విపు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు.
నమో